పాపం కేసీఆర్ అనాలా, సారీ కేసీఆర్ అనాలా? చాలా బాధ అనిపించింది నిన్న కవిత మాట్లాడిన మాటలు చూస్తుంటే. అదేదో పోరాట యోధురాలు ఇలాంటి ఉపన్యాసాలు లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు జాలిపడాల్సింది కేసీఆర్ని చూసి. రాష్ట్రం నిజాం నవాబుల చెర నుండి విడిపడ్డటువంటి ప్రాంతాన్ని ఒక రాష్ట్రంగా అవతరింపచేయాలనుకున్నప్పుడు బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసింది ఆంధ్రాతో. ఆంధ్ర వాళ్ళకి ఇష్టం లేదు, తెలంగాణ వాళ్ళకి ఇష్టం లేదు. బలవంతపు పెళ్లి చేశారు ఆ రోజున. ఆ తర్వాత ఒకవైపున జై తెలంగాణ ఉద్యమం, ఒకవైపు జై ఆంధ్ర ఉద్యమం. రెండుసార్లు ప్రజలు ఇటు ఆంధ్రాలో తిరగబడ్డారు, అటు తెలంగాణలో తిరగబడ్డారు. బట్ ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం, ఇందిరాగాంధీ నాయకత్వం బలవంతంగా అణచివేసి చివరికి రాష్ట్ర విభజన అనేది